మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ అనేది ఏం జరగలేదు. ఇక్కడ హెచ్ఎండిఏ అకౌంట్ల నుంచి నేరుగా సీఈఓ ఈ ఫార్మ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ కు మాత్రం డబ్బులు వెళ్ళినాయి 55 కోట్ల రూపాయలు. నేటి వరకు ఆ డబ్బులు అట్లనే ఉన్నాయి. ప్రభుత్వం వాటిని రికవరీ చేయలేదు. మిస్అప్రాప్రియేషన్ అనే ఫండ్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ ద క్యాబినెట్ అని చెప్పేసి, లేకపోతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పేసి, లేకపోతే ఇంకా కొన్ని అంశాల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ వెండెట్టా. కేటీఆర్ ఇందులో లంచం ఇచ్చినోడు కానీ లంచం తీసుకున్నాడు కానీ లేకపోతే అక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ లో దొరికిన అంశాలు లేవు. ఇది కేవలం ప్రతిపక్ష నాయకుల గొంతుల నొక్కటానికి, కేటీఆర్ గారికి ఉన్నటువంటి గౌరవాన్ని మార్కెట్ లో తక్కువ చేయడానికి ఇవాళ 3 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మరి కొండం దవ్వి ఎలకను పట్టినట్టు ఇవాళ ఛార్జ్ షీట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్ ఇవ్వాలి. మీరు ఏమైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేశారో అవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత విట్నెస్ లో తీసుకురావాలి. ఇవన్నీ కూడా కావాలనే దఫాలుగా ఈ కేసుని ప్రొలాంగ్ చేస్తూ పబ్లిక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రజలలో వస్తుందో ఒక కేసును తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు ఫార్ములా ఈ కేసే కాకుండా తర్వాత కాళేశ్వరం దాంట్లో మరి వాళ్ళని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జి కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్టు కూడా హైకోర్టు పక్కకు పెట్టింది. ఈ కేటీఆర్ గారి ఏసీబీ కేసులో కూడా హైకోర్టు ఇంటీరియం డైరెక్షన్ ఇచ్చింది. ఎట్ దిస్ టైమ్ షుడ్ నాట్ టేక్ ఎనీ కాన్స్టిట్యూషన్ స్టెప్స్ అగైన్స్ట్ ది పిటిషనర్ అని చెప్పింది. ఎందుకు అంటే వీళ్ళు వేసినటువంటి కేసులో వీళ్ళు ఏసీబీ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పి ఆ రోజు మేము హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అది నమ్మినందుకే హైకోర్టులో మరి ఇంటీరియం డైరెక్షన్ రావడం జరిగింది. ఇవాళ ఛార్జ్ షీట్ అయిపోయింది. తర్వాత ఛార్జ్ షీట్ తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ ఛార్జ్ షీట్ అన్ని చదివిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాడు. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత మరి విట్నెస్ లను కాల్ఫర్ చేయాలి. విట్నెస్లు వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళని మీకు ట్రాక్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ నిజమైనయా తప్పుడు అనేది మేము తేలుస్తాం. ఆ రోజు తేల్చిన తర్వాత ఆఫ్టర్ హియరింగ్ ది బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు. అప్పటి వరకు మాత్రం ఏం జరగదు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఇచ్చింది. కాబట్టి ఈ రోజు మేము క్వాష్ పిటిషన్ కూడా రేపు మూవ్ చేయబోతా ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయో ఆ ఛార్జెస్ ని మేము బేస్ చేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తే క్వాష్ పిటిషన్ కనుక ఎలా అయింది అనుకోండి మొత్తం ఏసీబీ కేసు కూడా డమాలు అంటది. ఈ కేసులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు, డాక్యుమెంట్స్ లేవు. కేవలం ఇది పొలిటికల్ వెండెట్టా. ఒక వ్యక్తుల్ని పార్టీ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి, రేపు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు బనాయించి ఫోన్ ట్యాంపరింగ్ అని మరి లేకపోతే ఈ ఫార్ములా అని లేకపోతే ఇంకో కేసు అని చెప్పేసి చేస్తారు. కానీ 3 సంవత్సరాల నుంచి ఏ కేసులో కూడా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఈ రోజు వేధింపు చర్యలకి పాల్పడతా ఉన్నది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ దగ్గర ఏమైనా ఉంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ గారు దఫాలుగా చెప్తా ఉన్నాడు. కానీ ఈ రకంగా రాజకీయ వేధింపులు మీరు డైవర్స్ పార్టీకి చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పడుతూ ఎంతకాలమో మనుగడ సాధించలేరని చెప్తా ఉన్నా. ఈ కేసు అట్టర్లీ ఫెయిల్యూర్ అవుతుంది. దిస్ కేస్ ఈజ్ అన్టెనబుల్ బిఫోర్ ది ఆనరబుల్